హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ నిమ్మకారం రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే నేను ముందుగా 2 నిమ్మకాయలని పల్పు పిండేసుకుని పెట్టుకున్నాను, గింజలు తీసేసి. అలాగే 3 ఉసిరికాయలని సన్నగా చాప్ చేసేసుకుని 2 టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె వేసుకొని అందులో వేయించేసుకోవాలన్నమాట. ఉసిరికాయలు బాగా మగ్గించేసుకోవాలి. సో నేను ఇప్పుడే సాల్ట్ వేసేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే కొన్ని మెంతులు వేసుకొని దోరగా వేయించేసుకుంటున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ, అలాగే కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించేసుకొని ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ పట్టేసుకొని ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకొని నిమ్మరసంలో మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ నిమ్మకారం అయితే రెడీ అయిపోద్దండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ కారంగా ఉండే వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ అయితే చాలా ఇష్టపడతారు ఈ రెసిపీని. కొత్తగా డెఫినెట్గా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మాకు కమెంట్ చేయండి. రెసిపీ ఎలా ఉందో చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.